హాయ్ నమస్తే. పార్ట్ 3 ఆఫ్ మహాభారతం భీష్మ ప్రతిజ్ఞ అంటే ప్రామిస్ ఆఫ్ భీష్మ. గంగాదేవి దాని చెప్పిన విధంగానే దేవవృత్తుని మహారాజుకి అప్పగించి వెళ్ళిపోయింది. ఒకరోజు శాంతన మహారాజు గంగా నది ఒడ్డున దీనంగా కూర్చున్నాడు. అప్పుడే ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. మరెవరో కాదు, మత్స్య కన్య అయిన సత్యవతిని చూశాడు. తనని చూడగానే పెళ్లి చేసుకోవాలని కోరాడు. వెంటనే తను కూడా ఒప్పుకున్నది. కాకపోతే సత్యవతి వాళ్ళ నాన్న ఒక చిన్న షరతు పెట్టాడు ఇక్కడ. రేపు నా కూతురికి పుట్టే పిల్లలే ఈ రాజానికి రాజులు అవ్వాలి, అంటే రాజాని పరిపాలించాలి అని. కాకపోతే దేవవృత్తుడు కదా మొదటి కొడుకు, తనే కదా అవ్వాలి రాజు అని చెప్పేసి మహారాజు బాధతో నిరాశగా వెళ్ళిపోయాడు. ఈ బాధ వెనగల కారణం ఏంటి అని దేవవృత్తుడు కనుక్కొని సత్యవతి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: నేను ఎప్పుడు ఈ రాజానికి రాజు అవ్వను, సత్యవతికి పుట్టే పిల్లలే రాజులు అవుతారు అంటే సత్యవతి వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, సరే మీరంటే మాట మీద ఉంటారు, రేపు మీ పుట్టే పిల్లలు దీనికోసం ఫైట్ చేశారు కదా అని చెప్పేసి అంటే వెంటనే అప్పుడు భీష్ముడు అక్కడ ఉన్న వాటర్ని ఇలా తీసుకొని ప్రామిస్ చేశాడనమాట. నేను నిత్యకాలం అంటే జీవితకాలం బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పేసి. దానికి దేవతలందరూ షాక్ అయిపోయి వర్షాన్ని కురిపించారనమాట, పూల వర్షం. ఇంత కఠినమైన ప్రతిజ్ఞ చేసినాడు కాబట్టి దేవవృత్తుడికి భీష్ముడు అని పేరు వచ్చింది. ఒక రకంగా చూసుకుంటే ఆ మహాయుద్ధానికి పునాదులు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. నమస్తే.